ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సమర్థిస్తున్నటువంటి పెద్దలు అన్న బిఆర్ సూర్యరాజ్ మాల గారు మాట్లాడుతున్నా కూర్చున్నాం. సూర్యరాజ్ మాల గారు. రాజు రంజన్ మిశ్ర గారికి, కలెక్టర్ గారికి నా పాదాభివందనలు చేసుకుంటున్నాను. ఆర్ఎంపీ డాక్టర్ల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని డాక్టర్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత బహుజన సంక్షేమ సంఘం ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడిని సూర్యరాజు మాల. నేను మాలలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. మా అమ్మ మాల అయితే 2 నెలల కిందట ఆరోగ్యం బాగలేక ఖమ్మం మండలం కందరాపురం గ్రామంలో చనిపోతే మా ఇంట్లో ఒక్కటే హిందువులము, అక్కడ క్రిస్టియన్స్ మాలలు. మా అమ్మ బరియల్ గ్రౌండ్కు వాళ్ళంతా బాయ్కట్ చేసి వివక్ష చూపించి మా ఇంటి మీద రాళ్లతో దాడి చేసిండ్రు. ఎంఆర్పిఎస్ కు నేను సామాజిక న్యాయము సమానత్వం కోసం నేను మద్దతు తెలిపితే స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పులు కొట్టుకొని డప్పు కొట్టుకుంటూ వివక్ష గురైతూ సాంఘిక ఆర్థిక సామాజిక ఉద్యోగాల్లో దోపిడీకి గురైపోతున్నారు. ఈ ఉమ్మడి రిజర్వేషన్ కేవలం ఒక మాల వర్గం మాత్రమే అనుభవిస్తూ 59 కులాలు డక్కలి మ్యాస్టీను బుడగ సంఘాలు అన్ని కులాలకు అన్యాయం జరిగిపోతా ఉంది. రాజకీయ రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తున్నారు, హాస్టల్లో వాళ్ళే ఉంటున్నారు, ఉద్యోగాలు వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది. కృష్ణ మాదిగన్న 30 సంవత్సరాల నుంచి సామాజిక న్యాయము సమాన వాటర్ రావాలా, 59 కులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరిగి తీరాలా అని ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయనలో అనుభవిస్తున్నాము. మేము మా ఒక మాదిగలకే కాదు, కృష్ణ మాదిగన్న నాయకత్వం వహించేది. మానవులు ఎంతో మంది మేము ఆపదలు ఉన్నప్పుడు మాకు పోరాటాలు చేసి మమ్మల్ని రక్షించిన వ్యక్తి ఆయన. ఒక జాతీయ నాయకుడు, ఒక మాదిగ సంఘానికే కాదు, మాదిగ 59 ఉపకులాలకు ఆయన మానేశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు ఆయన ప్రాణంగా పెట్టి ఆయన జీవితాన్ని త్యాగం చేసి 59 కులాలకు సమ వర్గీకరణ జరగాలని పోరాడుతున్న ఆయనకు సార్ మీకు ఒకటే పాదాబంధనం. వర్గీకరణ జరిగి తీరాలా, మాదిగలకు అన్యాయం జరగకుండా ఉండాలా, వాళ్ళకు రిజర్వేషన్ జరగాల, వాళ్ళకు ఉద్యోగాలు రావాలా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావాలా. తక్కని 59 కులాలకు కూడా సమన్వయం జరిగినప్పుడే అంబేద్కర్ యొక్క ఆశయం సిద్ధిస్తుంది. ఆయన ఆశయాలు కోరిక అవుతాయి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తెలియజేయండి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం తర్వాత 1994లో మొదలై ఇప్పటిదాకా అనేక కమిషన్లు కమిటీలు దాటుకొని ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు 7 ధర్మాసనం వర్గీకరణ చేయాలని నిర్ణయం చేసింది, తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ భావిస్తా ఉంది. అలాగే ఇది మాలమాదిగల వైషమ్యంగా చూడొద్దు. ఇది వర్గీకరణ చేయడం ద్వారా దాదాపు 59 కులాల్లో ఉండే అట్టడుగు వర్గాలకి ఈ రిజర్వేషన్ ఫలితాలు అందడానికి అవకాశం ఉందని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వర్గీకరణ తప్పనిసరిగా అమలులోకి తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కులం యొక్క విన్నపం మీకు అందించినటువంటి సంగతి మీకు విదితమే. అయితే ఎస్సీలు అంటే కేవలం మాలమాదిగలే కాదు, 59 కులాలని చెప్పని 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ యొక్క సమీక్షా సమావేశం ముందు వర్గీకరణ ఏ ఒక్క కులానికి దానికి అందించేటువంటి పరిస్థితి కాకుండా 59 కులాలకి సమన్వయంగా చేయాలని చెప్పని న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఈ యొక్క వర్గీకరణను సంపూర్ణంగా జరిపి మాకున్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి మా కులాలకు కూడా వర్గీకరణ యొక్క రిజర్వేషన్ అందాలని చెప్పని సెలవు తీసుకుంటున్నాను సార్. One minute, go to the 1 or 2 seconds.